ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు నేను మంచిగా యూజ్ చేసుకుంటే వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే, ప్రతి ఒక్క 40 ఇళ్ళకో 50 ఇంటికో ఒక కానీ నువ్వు ప్రభుత్వ పరంగా వాళ్ళని కాకుండా నువ్వు ప్రైవేట్గా యూజ్ చేసుకున్నావు. ఆ ఇంట్లో ఎవరో ఒకటి ఉంది, ఉపేంద్ర ఓటు ఎవరికి పడింది, ఉపేంద్ర ఓటు పడాలంటే వాడు సంక్షేమ పథకాల్లో బ్లాక్ మెయిల్ చేయాలా, లేకపోతే ఇంకేదో అనే ఒక వాలంటీర్ వ్యవస్థతో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు. నువ్వు నిజంగా సంక్షేమ పథకాలు చేరవేసే విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటే బాగానే ఉండదు, కానీ పార్టీకి ఉపయోగించుకునే రోజు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థను నిర్వీర్యం చేసిండు. ఒక ఊర్లో సర్పంచ్ అనేది ప్రజాస్వామ్యకి ఎన్నికైన వ్యక్తి, ఎంపీటీసీ అనేది ప్రజాస్వామ్యమైన వ్యక్తి. నువ్వు సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి సర్పంచ్, అతని నుంచి పవర్స్ తీసేసి ఎవరో వాలంటీర్ని, ఇప్పుడు మన దగ్గర విఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, లేకపోతే గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు ఉంటారు, గ్రామ వ్యవస్థలో చాలా మంది పనిచేస్తారు, కానీ వాళ్ళకి అధికారం ఇవ్వలేం కదా. తెలంగాణలో వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. సర్పంచ్కి అధికారులు ఉంటే వీళ్ళంతా అధికారులందరూ కూడా వాటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం చేసే బాధ్యత చేయాలి. అంతే తప్ప నువ్వు సర్పంచ్ని పక్క దోసేసి ఎంపీటీసీని పక్క దోసేసి ఒక నియంత్రణని నీ యొక్క మనిషిని పంపించి ఆ మనిషితో నువ్వు అదిగో నీ ఇతని కార్యకర్తలే వాలంటీర్లు అందరూ ఇతని కార్యకర్తలతో నువ్వు చేసే విధంగా ఉంటే అది వాలంటీర్ వ్యవస్థ ఫెయిల్ అయింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫెయిల్ అయింది. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు వాలంటీర్ వ్యవస్థను తీసేయంగానే దానిలో మార్పులు చేసి ఇప్పుడు సర్పంచ్కి అనుసంధానం చేయాలి. ఇప్పుడు మన దగ్గర కూడా కొత్త పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ ఉంది తెలంగాణలో. పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ ఏం చేస్తుంది, సర్పంచ్కి అనుసంధానంగా సర్పంచ్ తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తుంది. అంతే తప్ప ఇతను పంచాయత్ సెక్రటరీ నిర్ణయాలు తీసుకోరు, ఆఫీసర్ నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజాప్రతినిధి నిర్ణయాలు తీసుకుంటే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అమలు చేయాలి ఎఫిషియెంట్ గా. ఏ విధంగా న్యాయపరంగా, లీగల్ గా, ప్రజాస్వామ్యతంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ కాన్స్టిట్యూషన్ పరంగా ఎట్లా ఉంటుంది, ఈ నిర్ణయాలు మనం తీసుకోవాలని చెప్పాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అది పరిస్థితి కాదు. సర్పంచ్ని పక్క దోసేసి వాలంటీర్ నిర్ణయాలు తీసుకుంటాడో వాలంటీర్ అమలు చేస్తారో వాళ్ళు సర్పంచ్కి సంబంధం లేదు. దానివల్ల వాలంటీర్ వ్యవస్థ ప్రజలను ఇబ్బంది పెట్టింది. దానివల్ల వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శలు వచ్చినాయి. కానీ ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాలంటీర్ వ్యవస్థలు కొన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని ఎఫిషియెంట్ గా ఎలా యూజ్ చేసుకోవాలని దాని మీద ఆలోచన చేస్తారు. రైట్ అన్న, చివరిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులుగా లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఇంత భారీ మెజార్టీ అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు చెప్తాం, ఒక తెలంగాణ వ్యక్తిగా కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే తెలంగాణ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు రాకపోతే అక్కడ యువత అంతా మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది. అప్పుడు తెలంగాణ తెచ్చుకున్న ఏ కారణం అయితే ఉందో యువత ఉద్యోగాలు, ఇక్కడ తెలంగాణ ఉద్యోగాలను కూడా ఫుల్ చేయలేకపోతున్నాం. అది ప్రైవేట్ ఉద్యోగాలని ఇంకా వాటెవర్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందుతాయి. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలు దేశంలోనే ఒక అగ్రగామిగా ఉండాల్సిన సందర్భం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మేము పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కక్షపూర్తంగా వ్యవహరించే ఏది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు కానీ అక్కడ ఏదైతే ఇప్పుడు అక్కడ టెక్నికల్గా ప్రతిపక్షం కాకపోయినప్పటికీ ఆబ్వియస్లీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఆయన రోల్ పోషించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని తీసుకొచ్చి యాజ్ ఏ బ్రదర్ స్టేట్గా మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకెళ్తే మేము కూడా సంతోషిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క ఇంతటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి ఇంత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ యొక్క మా పాదాభివందనలు తెలుపుకుంటున్నాం. పార్టీ నాయకులుగాను ఖమ్మం నుంచి పోటీ చేసిన మీరు అభ్యర్థి కాబట్టి అడుగుతున్నా, మీకైతే దృఢమైన ఒక నమ్మకం వచ్చిందా రాబోయే రోజుల్లో మీరు కూడా ఎమ్మెల్యేగా గెలవబోతున్నామని? అంటే నేను అదే అంటున్నా, పనిచేస్తారా? నేను ఒక ఓపెన్ గా మాట్లాడతా, నేను రాజకీయంగా మాట్లాడాను. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉందండి, నేను అది మా మిత్రపక్షం అవన్నీ పక్కన పెడితే జనసంఘ్ దగ్గర నుంచి చూసినా, 1950s దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ పెట్టిన 1980s నుంచి చూసినా, అక్కడ పనిచేసిన ప్రతి నాయకుడికి దొరికిన కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి బండి సంజయ్ గారి దగ్గర నుంచి చింతల రామచంద్ర రెడ్డి, ఇప్పుడు మీరు బీజేపీలో అదంటే ఎందుకు మోడీ గారి దగ్గర నుంచి లేకపోతే అమిత్ షా గారు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఇవన్నీ చూసినప్పుడు మాలాగా పనిచేసిన వ్యక్తులే ఈ రోజు ఉన్నారు. మేమేమన్నంటే వ్యవస్థాగతంగా సైద్ధాంతికంగా పనిచేసే కార్యకర్తలు మేము. ఈ రోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చెప్తా ఉంటారు, మేము ఈ పార్టీలో ఇప్పటికీ కార్యకర్త అని చెప్తాను. నేను అదే చెప్తున్నా, మా పార్టీలో మేము కార్యకర్తే. మేము మా పార్టీ కూడా సైద్ధాంతికంగా నడిచే పార్టీ. అదే ఆంధ్రప్రదేశ్లో అది రేపొద్దున అధికారంలో వస్తా, తెలంగాణలో రేపొద్దు వేరే విధంగా ఇవన్నీ చేసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత నిర్వర్తిస్తా. ఖచ్చితంగా పార్టీ అవసరం, ఇదిగో పార్టీ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోటీ చేయ, లేకపోతే ఈ బాధ్యత తీసుకు ఇక్కడికి వెళ్ళి పని చేయనప్పుడు ఖచ్చితంగా ఉంటా. ఇక దేవుడి దయ, పవన్ కళ్యాణ్ గారి దయ. నేను ఎప్పుడు చెప్తున్నా, ఈ పార్టీ పెద్దగా అవుతున్నా తెలుసండి. పార్టీ పెద్దగా అయినప్పుడు ఆబ్వియస్లీ మాకు కూడా ఏదో ఒక అవకాశాలు వస్తాయి. మీరు చెప్పినట్టు నాకు 100% నమ్మకం ఉంది. ఖచ్చితంగా బలమైన అవకాశాలు మాత్రం నాకు ఈ వ్యవస్థలో రాబోతున్నాయి. ఎందుకంటే ఈ పార్టీ వ్యవస్థ పెద్దగా అవుతుంది. ఈ పార్టీ చాలా
ఒక అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది. ఆ రకంగా ఈ 4 ఏళ్లలో ప్రజా సమస్యల మీదనే ఉంటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారి తోటే ఉంటారా? లేదు, ఖచ్చితంగా తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం ఉంటుంది. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల మీద మా తెలంగాణ నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా బలంగా పనిచేస్తాం. తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్స్లో అంటే కమింగ్ 5 yearsలో అసెంబ్లీ ఎలక్షన్లో ఒక బలమైన ఫలితాలని మళ్ళీ మీరు ఎప్పుడు మన ఇంటర్వ్యూ చేస్తుంది కానీ ఒక బలమైన ఫలితాలు అదంతా ఎందుకు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది తెలంగాణలో. స్థానిక సంస్థల ఎలక్షన్లో నిలబడతాం, ప్రజా సమస్యలను పోరాడతాం. రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణలో కూడా జనసేన కొన్ని స్థానాలని నిర్ణయాత్మక స్థానాలను గెలుచుకునే స్థాయికి అయితే వెళ్ళబోతుంది. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కలవబోతున్నారా? ఎప్పుడు కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఏదైనా ఇప్పుడు ప్రోటోకాల్ ఎవ్రీథింగ్ మా తెలంగాణ నాయకత్వం కూడా చర్చిస్తుంది. వన్స్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక తెలంగాణ నాయకత్వం అధ్యయనంలో తెలంగాణకు సంబంధించి కొంతమంది నాయకులు కలిసి తెలంగాణలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు మార్గదర్శకం అంటే ఆల్రెడీ మొన్న ఒక 25 days 1 month బ్యాక్ కలిసిన తెలంగాణ ఇట్లా వెళ్ళండి అది చెప్పారు. మళ్ళీ పూర్తి స్థాయి మార్గదర్శకం ఒక ఆఫ్టర్ ఈ ఆంధ్రాలో గవర్నమెంట్ ఫార్మింగ్ ఉంది కాబట్టి దాని తర్వాత ఉండొచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవులు వస్తే బాగుంటుంది అనేది మీరు ఓపెన్ అయితే లేదు. నేను అభిమానిగా చెప్తా ఉన్నా నేను అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ వ్యవస్థలో అన్ని అత్యుత్తమ పదవులు కేంద్రంలో రాష్ట్రంలో నేను అనుభవించాలని నాకు ఉంటుంది. నేను అనుభవించాలనే కోరుకుంటా, ప్రతిరోజు కోరుకుంటా. కానీ టెక్నికల్ పరిస్థితుల ప్రకారం ప్రజా అవసరాల ప్రకారం ఈక్వేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ఆయనకి ఏ రోజు రావాలో అది వస్తుంది. నేను అనుభవిస్తారని కూడా చెప్తున్నా. అత్యుత్తమ పదవి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తారు. అంటే అనుభవిస్తారంటే దాన్ని తీసుకుంటారు, అంటే ప్రజలు ఇస్తారు తీసుకుంటారు. అనుభవిస్తారంటే మళ్ళీ వేరే విధంగా వెళ్తుంది. ప్రజలు ఇస్తారు తీసుకుంటారు, కానీ దానికి ఒక టైం ఉంటుంది. ప్రజలు దాన్ని కోరుకోవాలి. ప్రజలు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏం చెప్పించాలనుకుంటున్నారు అవన్నీ కూడా పాజిబుల్. రైట్ అన్న, ఈ 5 ఏళ్లలో పిఠాపురం కావచ్చు అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు మార్పునైతే చూస్తారని మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు. ఒక మంచి పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు. ఖచ్చితంగా కమింగ్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన అది ఖచ్చితంగా ప్రజలు చూడబోతున్నారు. రైట్ రామన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు అవకాశం కల్పించిన థ్యాంక్ యూ వెరీ మచ్.